హలో అండి. ఈ సమ్మర్‌లో ఈ విధంగా ఒకసారి మ్యాంగో పుడింగ్ ట్రై చేయండి. చాలా బావుంటది. సో, ముందుగా ఒక క్యారెట్‌ని తీసుకొని దాన్ని పీల్ అయితే మంచిగా తీసేసేయండి. అండ్ అలాగే ఆ క్యారెట్‌ని చాలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసేయండి. సో, మీరు వీడియోలో చూస్తున్నారు కదా! అలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని 1 కప్ వరకు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అయితే వేసేసుకోండి. సో, మనం ఇలా చిన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకైతే క్యారెట్స్ ఈజీ అండ్ ఫాస్ట్‌గా అయితే కుక్ అయిపోతాయి. అండ్ దీంట్లోకి 1½ కప్ వరకు అయితే మిల్క్ అయితే పోసేసుకోండి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. అండ్ ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేయండి. సో, ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోండి. అండ్ కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ అయితే కలిపేసుకోవాలి. సో, మీరు చూస్తారు కదా! ఈ క్యారెట్స్ అయితే ఇలా ఫాస్ట్‌గా అండ్ ఈజీగా అయితే కుక్ అయిపోతాయి. అది కుక్ అయ్యే ప్రాసెస్‌లో మనకి మిల్క్ అయితే చాలా వరకు అయితే అయిపోతాయి. మనం ఒకసారి ఇలా కట్ చేసుకొని అయితే క్యారెట్స్ కుక్ అయినాయో లేవో చూసేసుకోవాలి. అండ్ కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. సో, క్యారెట్స్ మంచిగా చల్లారినాక తర్వాతే మనం ఒక మిక్సింగ్ జార్‌లో అయితే వేసేసుకోవాలి. అండ్ పైనుంచి మూత పెట్టేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే మనం ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. సో, చూసారు కదా ఎంత థిక్ అండ్ క్రీమీ టెక్స్చర్ లాగా అయితే కనపడుతుందో. అండ్ ఇప్పుడు వేరే పాన్ తీసుకొని దాంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంని అయితే వేసేసుకోండి. సో, లో ఫ్లేమ్‌లో మంచిగా అయితే ఒకసారి కలిపేసుకుంటా ఉండాలి. సో, మనమైతే దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా కంటిన్యూస్‌గా మిక్స్ చేసేసాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్‌ని అయితే పోసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లోకి నేను హాఫ్ కప్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. సో, 1 కప్ క్యారెట్స్‌కి నేనైతే ఇక్కడ హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు షుగర్ మంచిగా మిక్స్ అయిపోయేదాకా మనమైతే కలిపేసుకోవాలి. చూసారు కదా! అలా లో ఫ్లేమ్‌లో మనం మిక్స్ చేసేసుకుంటా ఉంటే దీని టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ ఇలా అయితే మనకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్ ఆర్ బౌల్ అయితే తీసుకొని మనం ఘీ అయితే అప్లై చేసేసుకోవాలి. అండ్ ఘీ అప్లై చేసేసుకున్న దానికి ఇందాక మనం హీట్ చేసుకున్న క్యారెట్ పుడింగ్ పేస్ట్ అయితే దీంట్లోకి వేసేసేయండి. సో, ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి అయితే మనం వేసేసుకోవాలి. అండ్ దీనిపైన నుంచి కొంచెం అయితే ఘీ అయితే మళ్ళీ వేసేయండి. ఇది వచ్చేసి కంప్లీట్‌గా ఆప్షనల్ గైస్. సో, ఘీ వేయటం వల్ల కొంచెం టేస్టీ అండ్ కొంచెం స్మూత్‌గా అయితే ఉంటుందని నేను కొంచెం ఘీ అయితే వేసేసుకున్నాను. అండ్ అలాగే గార్నిషింగ్‌కి పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని క్యాష్యూస్ అండ్ బాదం అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక 5 to 6 అవర్స్ వరకు మనం అయితే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. అంతే అండి. తీసేసాక చూసారు కదా మన క్యారెట్ పుడింగ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకేముంది మీకు నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ సమ్మర్‌లో ఇలా క్యారెట్ పుడింగ్ ఒక్కసారైనా ట్రై చేయాలి. చాలా చాలా బాగుంటది. అండ్ ఈ పుడింగ్ వచ్చేసి మనం 1 వీక్ వరకు ఇంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ కొన్ని చిన్న చిన్న పీసెస్ కూడా అయితే కట్ చేసేసుకున్నాను. తినటానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. అంతే అండి మన డెలిషియస్ క్యారెట్ పుడింగ్ అయితే అయిపోయింది. సో, అదే మీకు కావాలంటే మనం ఇందాక ప్లేట్‌లోకి వేసుకున్నాం కదా! ఆ టైంలోనే మీరు కొన్ని కప్స్ ఆర్ మౌల్స్‌లోకి అయితే వేసుకోవచ్చు. అలా వేసుకోవటం వల్ల క్యారెట్ ఐస్ క్రీమ్ కూడా అవుతుంది. సో, నేనైతే కొంచెం ఇలా క్యారెట్ ఐస్ క్రీమ్ లాగైతే వేసేసుకున్నాను.